ఇప్పుడు మనతోని శ్రీ మోటపోతుల రమేష్ గౌడ్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండింటికి డిఫరెన్స్ ఏంది నిరుద్యోగ సమస్య మీద మనం ఏదైతే. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తా అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ప్రకటించలేదు. దీని మీద మోటపోతుల రమేష్ గౌడ్ గారి మాటల్లో ఏదైతే మనము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాలకు పుట్టినిల్లై ఉండే. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక ప్రతీక అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని